నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. డిసెంబర్ 11వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు సింహంలోను, కుజుడు కూడా సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రవక్ర స్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం వల్ల చిన్న చిన్న చిక్కులు రావడము, ఇబ్బందికరంగా ఉండడము, అన్యమనస్కంగా అంటే మనసు సరిగా లేకపోవడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్ని ఈరోజు కనబడుతున్నాయి. అయోమయంగా ఉండి మొహమాటంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా సహాయం తీసుకుని వారి ఎదుట నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. సోలోగా నిర్ణయాలు తీసుకోకండి. కొత్త పనులు మొదలు పెట్టకుండా పాత పనులనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తేనే ఈరోజు మంచిది. కొత్తగా ఏ నిర్ణయాలు కానీ ఏ పనులు కానీ చేసుకోవద్దు. అయితే ఆరోగ్యంగా బాగానే ఉన్నప్పటికీ కూడా నీరు మీ ఒంట్లో తగ్గడం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ఫైనాన్షియల్ రిస్కులు ఈరోజు పెట్టుకోవద్దు, నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. అయితే పరిహారంగా చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల చాలా చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఆకర్షణ శక్తి, నిర్ణయంలో మంచి జరగడము, ఇవన్నీ కలిపి మీకు ఈరోజు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగము, వ్యాపారము, ప్రేమ ఈ రంగాలలో శుభ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ మాటకు ఇతరులు ప్రేరణగా ఉంటుంది. అంటే మీరు మోటివేట్ చేసేటట్టుగా ఈరోజు మాట్లాడతారు. అనవసరమైన చోట అవసరం లేని మాటలు అస్సలు మాట్లాడకండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే పరిహారంగా శివలింగం మీద తేనెతో అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 93, కలిసి వచ్చే రంగు మెరూను, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు విలువ ఉంటుంది. అయితే పనిలో సక్సెస్ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మంచి సమాచారము, శుభ వర్తమానాలు, శుభ ఆహ్వానాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారు. దూర ప్రయాణాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విరామం తీసుకుంటూ పనిచేసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము.